ముఖ్యంగా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి విపరీతమైనటువంటి డిస్క్రిమినేషన్ జరుగుతుంది, డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. చాలా అంటే నాకు తెలిసి ఈ 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చినంత వ్యతిరేకత ఈ భారతదేశంలో ఎవరికీ రాలేదు. ఒక్క దళిత ఓటు టీడీపీకి పడినా లేదంటే కూటమి అభ్యర్థికి పడినా మన తల తెగిపోయినట్టే. ఇక్కడ ఉన్నోళ్ళు నేను కూర్చుని మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి మీ చుట్టాలు మీ ఫ్యామిలీస్లో ఓటు ఉందని చెప్తున్నారు. మీకున్నది ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒక్క ఓటు కూటమి అభ్యర్థికి పడినా దళితుడు తల తగిలిపోయినట్టే. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మనల్ని వర్గీకరణ అని చెప్పి తీసుకుని వచ్చి భారతదేశంలో ఇంకో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటిది లేదు. తీసుకుని వచ్చి ఎంత దారుణమైన పరిస్థితికి గురి చేశాడో, ఎటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చాడో. నిజంగా ఎలక్షన్ అవ్వకముందు, వాళ్ళ మేనిఫెస్టో రాకముందు మాదిగులు మాలలో కలిసే ఉన్నాం. వాళ్ళ మీద దాడి చేసినప్పుడు మనం బలపరిచాం వాళ్ళ ఉద్యమాలని, మన మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు మన ఉద్యమాలను బలపరిచారు. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళు మేనిఫెస్టో వచ్చింది, కులం విడిపోయింది. ఈ రోజున పూర్తిగా శత్రుత్వం వచ్చేసింది. దీని అంతటికీ కారణం ఎవరు? ఖచ్చితంగా ప్రభుత్వం. దీనికి వెనకాతలుండి ఇటువంటి చర్య చేస్తున్నది కూడా బీజేపీ. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ వర్గీకరణ చేస్తున్నటువంటి వెధవలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఒక కాపో, కమ్మో, రెడ్డి అమ్మాయో దళితుడిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి దళితురాలు అవుద్దా? ఆధార్ కార్డు ఇంకా అందులో అవ్వదు. ఒక వేరే కులం ఓసీ అమ్మాయి దళితుడిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి దళితురాలు అయిపోతుందా? అవ్వదు. ఒక దళితుడు ఓసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వీడు ఓసీ అయిపోతాడా? దళితుడు ఓసీ అయిపోతాడా? అవ్వదు. అంటరాని ప్రాతిపత్యం మీద ఏర్పడినటువంటిదే ఈ ఎస్సీ కులాల క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ అటువంటి ఒక క్యాస్ట్ సిస్టమ్ని మినిమం పార్లమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో డిస్టర్బెన్స్ చేసేస్తున్నారు. కేవలం ఒక వర్గం ఓట్లని వాళ్ళ వైపు తిప్పుకుందాం అని ఒక కుట్ర జరుపుతున్నారు తప్పితే అసలు నిజంగా కూడా వర్గీకరణ చేసేసారు. ఈ ఏబిసిడి కింద చేశారు. పోన్లే ఏ పక్కన పెట్టండి, బి పక్కన పెట్టండి, పోనీ సిడి కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేసినాయి? పోనీ వర్గీకరణ ఏమన్నా సంక్షేమం విషయంలో చేశారా? నిజంగా పేదలకి సంక్షేమం అందించే విషయంలో అందరికన్నా తక్కువ సంపాదించిన వాళ్ళని పైకి తీసుకురావడం గురించి మేము వర్గీకరణ అమలు చేస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తే మనం స్వాగతిస్తాం. ఎందుకంటే పేదలు బాగుపడుతున్నారు మన కులంలో. కేవలం రిజర్వేషన్లు ఎత్తేయడానికి ఒక కుట్ర జరుగుతుంది తప్పించి ఈ వర్గంలో ఈ ఎస్సీస్లో ఉన్న పేదలని పైకి తీసుకొద్దామని కానీ అంటరాని తనాన్ని నిర్మూలిద్దామని కానీ ఏ విధమైనటువంటి చర్య కాదు. ఎట్టి పరిస్థితుల్లో మన జాతి అంతా ఒకటవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో మన క్యాస్ట్ నుంచి ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఒక్క ఓటు కూడా బయలుదేరడానికి వీలు లేదు. మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, అంతే. ఖచ్చితంగా నాన్నగారు హర్ష కుమార్ గారు ఎక్కడ ఏ చిన్న పోరాటం జరిగినా సరే వెళ్తున్నారు, మద్దతు ఇస్తున్నారు. అసలు అనంతపూర్ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు ఎలా తిరుగుతున్నారు మీరు అందరూ కూడా చూస్తున్నారు. సో దాంట్లో భాగంగా హర్ష కుమార్ గారు పెట్టినటువంటి అభ్యర్థే జీవి సుందర్, మా తమ్ముడు. సో ఖచ్చితంగా మీరు అతనికి ఒకటో ప్రాధాన్యత ఓటేసి బలపరుస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా దీని పక్కన ఒకటేసి మీరు వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ మన అభ్యర్థి అని పెట్టాల్సిందిగా కోరుతున్నాను.